శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. చాలామంది దీపావళి పర్వదినం అనేటువంటిది ఎప్పుడు అనేటువంటి సందేహం చాలామందికి వస్తుంది. ఎందుకు ఈ సందేహం వచ్చింది అంటే, అమావాస్య అనేటువంటిది 20వ తారీఖు మధ్యాహ్నం నుంచి రావడం, అది 21వ తారీఖు మధ్యాహ్నానికి పూర్తి అవ్వడం చేత అమావాస్య రోజు దీపావళి కదా మరి ఎలా అని చెప్పి చాలామంది సందేహమైంది. అయితే సాయం సంధ్యా సమయంలో అమావాస్య తిథి అనేటువంటిది ప్రధానం. ప్రదోషకాలంలో అమావాస్య తిథి ఉన్నటువంటి రోజున మాత్రమే దీపావళి పర్వదినాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి అక్టోబర్ 20వ తారీఖు ఉదయం నరక చతుర్దశి స్నానం, సాయంత్రం దీపావళి విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి ఆరాధన అనేటువంటిది అత్యంత విశేషం. అక్టోబర్ 20వ తారీఖే ఈ దీపావళి పర్వదినం. ఎందుకంటే 21వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క దీపావళి అమావాస్య ఉన్నది. కాబట్టి 21 పనికిరాదు. కేవలం 20వ తారీఖు మాత్రమే దీపావళి అమావాస్య, దీపావళి పర్వదినాన్ని మనం నిర్వహించుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.